హాయ్ అండి. దిస్ ఈజ్ హోమ్ మేడ్ దగ్గు, జలుబు మనకి బాడీ పెయిన్స్‌కి ఒక లిక్విడ్ ఫార్మ్ అయిందండి. ఇదేంటనేది నేను చెప్తాను. నేను చేసేటప్పుడు తీసేదానికి నాకు కుదరలేదండి. నేను మళ్ళా ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో ఏసిన ఇంగ్రీడియెంట్స్ వాము పువ్వు, ఆహ్, పుదీనా పువ్వు అండ్ మన పచ్చకర్పూరం 3 మిక్స్ చేశానండి. చూసారుగా ఈ లిక్విడ్ చాలా మంచి ఘాటైన వాసన వస్తుందండి. అది ఒక మన ఇన్హేలర్కి ఎలా వస్తుందో అలా వచ్చిందండి. మంచి ఇన్హేలర్ పీలిస్తే మనకి ఎలాంటి స్మెల్ వస్తుంది అలా వస్తుంది. జలుబు చాలా త్వరగా తగ్గుతుందండి. రొంప అన్నీ తగ్గాయి. దోమలు మన దరికి చేరట్లేదండి. ఇది చాలా బాగుంది. బాడీ పెయిన్స్కి వాటికి యూజ్ అవుతుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను కొంచెమే చేశానండి. ఏంటంటే అది వేరే నాకు వేరే వాళ్ళు చెప్పారు. అది చూద్దామని చేశాను. కానీ బాగానే వచ్చింది. పర్లేదు. దీనికి ఆరోగ్యంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎటువంటి మనకి ఇన్హేలర్ అంటే దాంట్లో ఏమేస్తారో మనకు తెలీదు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇదైతే నేను చాలా గాజు సీసాలో ఎయ్యాలండి. ప్లాస్టిక్ బాటిల్స్ కాదు. దయచేసి అదొక్కటి గమనించుకోండి ఎవరైనా. గాజు సీసాలో ఇలా దాన్ని నేను నిన్న నైట్ ఏసానండి. మార్నింగ్ కల్లా ఇలా వాటర్ ఇలాగా మనకి ఒక ఆయిల్ టెక్స్చర్ వచ్చింది. ఇది జస్ట్ ఏం లేదండి. ఒక కాటన్‌లో పెట్టుకోవచ్చు. లేదు మనము కొంచెం ఏదైనా ఇది ఉంటుంది గదండీ! ఏంటిది గబక్కన రాదు. ఏదైనా గుడ్డకి కొంచెం అలా రాసి మనం పడుకున్నప్పుడైనా, లేకుంటే ఏదైనా పని చేస్తున్నా అలా స్మెల్ చూసామనుకోండి, కొంచెం జలుబు, దగ్గులు ఇవన్నీ చాలా తగ్గుతాయండి. ఇది మనకి హోమియో కేర్ లాగా చాలా మంచి రెమెడీ అని నేను ఫీల్ అవుతున్నానండి. నాకైతే చాలా దగ్గునిందండి. రొంప, దగ్గు, తలనొప్పి అన్నిటికి నేను ఇది వాడుకోవచ్చని నాకు అర్థమైందండి. నేను బాడీ పెయిన్స్‌కి గూడా వాడుతున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇలా ఎంతమందికి ప్రాబ్లమ్ ఉండి నాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళొకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.